మనం ద్వైతవనం చేరుకోబోతున్నాం. మా శిష్యులు ఎక్కడ కనబట్టలేదే. మా శిష్యగణంతో పాటుగా వస్తున్నటువంటి కుమారగిరి సూచన ఇవ్వలేదా? ఋషివర్య, లోక ప్రముఖ ఋషి కుమారగిరి తమ శిష్యగణంతో పాటు అత్యంత సమీపానికి వచ్చి చేరారు. నేను ఆయన ఆదేశాన్ని తమ వద్దకి అందించాలని వచ్చాను, కానీ తమ వేగాన్ని చూడడంతో అంత సాహసం చేయలేకపోయాను. వత్స వేదజ్ఞ, హస్తినాపుర యువరాజు సుయోధనుని సేవాభావనకు ప్రసన్నులమై మేము పాండవుల అగ్ని పరీక్షకై వాగ్దానం చేశాం. కానీ పాండవుల దగ్గరకు వెళ్ళక ముందే మేము మాకు ఇంకా ప్రపంచానికి ఆరాధ్యులైన శివ భగవానుని స్మరించి పాండవుల యథాస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓం నమః శివాయ. వద్దు ద్రౌపది, చాలు. ఇంకొద్దు. ద్రౌపది, ఇక నువ్వు భోజనం చేయి. తమ ఆజ్ఞ ఆర్యపుత్ర. మనం ద్వైతవనానికి అన్ని విధాలా తగిన సమయానికే చేరాం. మహారాజు యుధిష్ఠిరుని ఆజ్ఞ పాటించి దేవి ద్రౌపది ఇప్పుడే తన భోజనం ముగించింది. వత్స వేదజ్ఞ, చిత్తం మహర్షి. నీవు వెనువెంటనే ద్వైతవనం ఉత్తర భాగాన ఉన్న పాండవుల కుటీరానికి వెళ్ళి మనం ఇక్కడికి విచ్చేశామని సందేశం ఇవ్వు. తమ ఆజ్ఞ మహర్షి. మా సందేశం విని తప్పకుండా పాండవులు ధర్మ సంకటంలో పడిపోతారు. ఇక ఈ ధర్మ సంకటమే పాండవుల అతిథి సత్కారానికి అగ్ని పరీక్ష కాగలదు. వారు గనక సఫలులైతే మా కృపను తప్పకుండా పొందుతారు. ఆ పాండవులు విఫలులైతే మాత్రం నా చరణాలను నమ్ముకున్న యువరాజు సుయోధనుడు అవశ్యం సంతోషిస్తాడు. బహుశా ఆ యువరాజు సుయోధనుడు, ఆ గాంధార రాజు శకుని ఇదే కోరుతున్నారేమో. ఓం సూర్యాయ నమః. ప్రతి స్త్రీకి అన్నిటికన్నా ముఖ్య సమస్య తన వంట గురించి. కానీ ఓ సూర్య భగవానుడా, ఈ అక్షయ పాత్రను దానమిచ్చి మీరు నా సమస్యలన్నిటినీ పరిష్కరించారు. మీకు నేను శతకోటి ప్రణామాలు చేస్తున్నాను. మహారాజా యుధిష్ఠిర, పాండుసుతులారా, వెంటనే బయటికి రండి. నేను మహర్షి దూర్వాసుల అత్యవసర సందేశం తెచ్చాను. దూర్వాస మహర్ష? ప్రణామం ఋషివర్య. మహారాజా యుధిష్ఠిర, తమరి సౌభాగ్యాన్ని పెంపొందించాలని రుద్రావతారులు మహర్షి దుర్వాసులు ద్వైతవనం పొలిమేరకు విచ్చేసి తమరి రాక్కై నిరీక్షిస్తున్నారు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! అనుజ, మధ్యమా, ఇది విన్నారా? స్వయంగా రుద్రావతారులు మహర్షి దుర్వాసులు మనకి దర్శనమివ్వ ఇచ్చేశారు. శీఘ్రమే వెళదాం. మనం వారి శ్రీచరణాల ఆశీర్వాదం పొంది రావాలి. క్షమించాలి ఋషివర్య, మీరు మమ్మల్ని సంతోషపెట్టే ఇంతటి అద్భుత సమాచారం అందించారు. మేము మా అతిథి సత్కారాన్నే మరిచాము. మొదట తమకు జలపానాదులు. నాకేమీ అవసరం లేదు. మొదట మీరు మహర్షి వద్దకు పదండి. రండి తమ్ముళ్ళు. ప్రణామం ఋషివర్య. పాండుపుత్ర యుధిష్ఠిర,
ప్రస్తుతం మేము భోజనం చెయ్యాలనే గట్టి సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. మీరు వెంటనే మాకు మా తోటి పెద్ద శిష్యగణానికి కూడా భోజనానికి ఏర్పాట్లు చేయండి. కౌంతేయ, మేము నీ యొక్క దానగుణం చాలా ప్రశంసనీయమని విన్నాం. నీవి విధంగా ఆలోచిస్తూ ఉండిపోయావు ఎందుకని? నీకు ఆతిథ్య ధర్మం గురించి చింతేమీ లేదా? చింత ఉంది ఋషివర్య, అందుకనే ఆలోచనలో పడిపోయాను. పాండుపుత్ర యుధిష్ఠిర, ఏ గృహస్థుకు ఆతిథ్య ధర్మం పాటించడం గురించి చింతపడవలసిన అవసరం కలగకూడదు. ఆతిథ్య ధర్మం పాటించడానికి కేవలం 4 విషయాలు మాత్రమే అవసరమవుతాయి. కేవలం 4 విషయాలే. ఆ విషయాలేమిటో నీకు తెలుసుకోవాలని లేదా? అవశ్యం ఋషివర్య, నేను అజ్ఞానిని కనుక ఆ ఆతిథ్య ధర్మం ఎలాంటిదో చెప్పండి. అయితే జాగ్రత్తగా విని యుధిష్ఠిర. అతిథుల స్వాగతానికి ఆసనానికి తృణాలు, కూర్చోదగిన స్థానము, పానయోగ్యమైన జలము, వినదగినటువంటి తీయని గొంతు, వీటి ఆవశ్యకత ఏ గృహస్థుకైనా ఉంటుంది. సత్పురుషులైన గృహస్థుల నివాసాలలో ఈ విషయాల్లో లోపం ఎన్నటికీ కలగదు. ఈ 4 ఉన్నట్లయితే వారు సహజంగా ఎంతో సులభ సాధ్యంగా తమ ఆతిథ్య ధర్మాన్ని నిర్వర్తించగలుగుతారు. ధర్మానికి సామ్రాట్గా పిలువబడే యుధిష్ఠిర, ఏం ధర్మానికే నిలయమైన, ధర్మాన్ని రక్షించగలిగిన ఈ 4 విషయాల్లో అభావం ఏర్పడిందా ఏమిటి? లేదు ఋషివర్య, దైవకృప, తమరి వంటి ఋషుల ఆశీర్వాదం వల్ల మా భరత వంశజుల నివాసాల్లో ఇటువంటి విషయాల్లో ఎన్నడూ లోటుండలేదు, ఎన్నడూ ఉండబోదు. మరి అంతగా ఆలోచించవలసిన అవసరం ఏంటి యుధిష్ఠిర? క్షమించాలి మహర్షి, తమరి 4 విషయాలు అడగలేదు, భోజనం పెట్టమని కోరారు. అయితే ఏమిటి, మాకు భోజనం పెట్టడానికి నీకు సంకోచమా? భ్రాతాశ్రీ, చూస్తుంటే దూర్వాస మహర్షి మనల్ని పరీక్షిస్తున్నట్లుంది. వారిని గంగా స్నానం చేసి రమ్మనండి. ఋషివర్య, తమకు భోజనం పెట్టిస్తే మా సౌభాగ్యమే వృద్ధి చెందుతుంది. అయితే మరి ఇంత ఆలోచన, ఇంత సంకోచము ఎందుకు? ఈ సంకోచం ఒక వినమ్ర ప్రార్థనకు భూమిక మాత్రమే ఋషివర్య. ప్రార్థన ఏమిటా ప్రార్థన? ఋషివర్య, మీరు సుదీర్ఘ యాత్ర చేసిన వారాయే. మీరంతా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే ఈ లోపల భోజనమూ సిద్ధమవుతుంది. అదృష్టవశాత్తు పతితపావనమైన గంగానది దగ్గరలోనే ఉంది. గంగా స్నానం చేసి మీరంతా ప్రసన్నులు కాగలరు. ధర్మంపై నమ్మకం ఉన్న వారికి సహాయం ధర్మమే చేస్తుంది. గంగా స్నానం చేయాలని మాకు అనిపిస్తోంది. భోజనానికి ముందు మేము తప్పక కాలకృత్యాలు తీర్చుకొని రాదలిచాము. వత్స వేదజ్ఞ, నువ్వు వెనుకగా వస్తున్న మన సువిశాల శిష్యగణానికి గంగానది వద్దకు చేరుకోవాలని నిర్దేశించు. వారితో ఇలా చెప్పు, గంగా స్నానానికి పిమ్మట వారు ధర్మరాజు యుధిష్ఠిరుని ఇంట వండినది ఇచ్ఛానుసారం భోజనం అవశ్యం చేయవచ్చు. తమ ఆజ్ఞ ఋషివర్య. నారాయణ నారాయణ. సంకట పరిస్థితి. ధర్మరాజు యుధిష్ఠిరుణ్ణి ఎప్పుడూ కష్టాలు చుట్టుముట్టి ఉంటాయి. ఈ రుద్రావతార మహర్షికి, ఆయన సువిశాల శిష్యగణానికి భోజనం పెడతానని అంగీకరించి ఆయన మరిన్ని కష్టాలను కోరి తెచ్చుకుంటున్నాడు. నారాయణ నారాయణ. తమ ఆతిథ్య ధర్మం నెరవేర్చుకోకపోవడం వల్ల ధర్మాన్నే నమ్ముకుని ఉన్న ఈ పాండవులు రుద్రావతార మహర్షి క్రోధం కారణంగా సర్వనాశనం అయిపోరు కదా? లేదు లేదు, ఈ సంఘటన ఒక దుర్ఘటన కాకుండా
ఎలాగైనా నేను ఆపవలసిందే సుమా. ఓం నమ శివాయ. సైనిక, నీవు వెనువెంటనే హస్తినాపురానికి వెళ్ళి యువరాజు సుయోధనునికి ఈ సంఘటన గురించిన సమాచారం ఇచ్చి సంతోషపెట్టు. తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ యుధిష్ఠిరుడు ఋషులందరినీ భోజనానికైతే ఆహ్వానించేశాడు. మరి భోజనానికి ఏర్పాట్లు ఎంత యత్నించినా చేయలేడు. ఋషి యొక్క క్రోధానికి సాక్షిగా నేనుంటాను. నీవు శీఘ్రమే హస్తినాపురం వెళ్ళిపో. చిత్తం. ఓం నమ శివాయ. రుద్రావతార మహర్షి సువాసుని క్రోధము, పాండవుల భవిష్యత్తు గురించి భయభీతుడైన దేవర్షి నారదుడు కైలాసం చేరాడే. నారాయణ నారాయణ. ఓ అసుతోష భగవాన్ పరమశివ, ధర్మాన్నే నమ్ముకున్న పాండవులు ప్రస్తుతం రుద్రావతార మహర్షి సువాసుని కారణంగా ధర్మ సంకటంలో పడిపోయారు. దయతో వారిని ఆ ధర్మ సంకటం నుంచి కాపాడండి పరమేశ. సంఘటన జరిగే లోపలే నీ యొక్క ఊహల ఆధారంగా పాండవులు సంకటంలో పడ్డారని ఎలా చెప్పగలవు నారదా? పరమేశ, పరమేశ, ఇది ఊరికే చెప్పడం కాదు, ఇది నా దృఢ విశ్వాసం. ఆ పాండవులు ఇప్పుడు ఆ మహర్షికి, ఆయన శిష్యగణానికి అతిథి సత్కారం చేయలేకపోతారు. అవును, అది మాకు కూడా తెలుసు. నారాయణ నారాయణ. పరమేశ, తమకది తెలుసు కూడా మహాత్ముడు యుధిష్ఠిరుణ్ణి ఆ పాండవులను రక్షించరా? తమరా పాండవుల సర్వనాశనాన్నే కోరుతారా? పరమేశ, ఈ ద్వాపర యుగంలో ధర్మాన్ని రక్షిస్తూ ఉన్న పాండుపుత్రులను ఈ విధంగా మహర్షి సువాసుని క్రోధాగ్నిలోనికి నెట్టేయదలిచారా? దేవతలకు ఋషి, తాను ధర్మాన్ని నమ్ముకున్న నారదుడు ఈ విధంగా ఉత్తేజితుడవటం శోభాయమానం కాదు. నారద, నీవే మా మొదటి సూచన గురించి గంభీరంగా యోచించుకుని ఉంటే ఇటువంటి వాద వివాదాలు అవసరం ఉండదు. మొదటి సూచన? పరమేశ, నాకు అర్థం కావటం లేదు. నారద, ఈ సంఘటన దుర్ఘటన కాబోదు, ఇదొక సంఘటనగానే జరుగుతుంది. కానీ మహేశ్వర, ఇన్ని ప్రశ్నలు వేయనవసరం లేదా నారద? శ్రీహరి విష్ణువు ఎత్తిన పురుషోత్తముడి అవతారం శ్రీకృష్ణుడే వారికి రక్ష. ఎవరైతే తమ ఆరాధ్యులను నమ్ముకుంటారో వారెన్నడూ సంకట స్థితికి గురికారు. ఈ సంఘటనలో మహర్షి దూర్వాసుని క్రోధం పాండవుల్ని ఏ విధంగానూ బాధించదు, విచలితుల్ని మాత్రం చేస్తుంది. నారాయణ నారాయణ. అనగా విచలితులైన పాండవులు ధర్మాన్ని రక్షించే మార్గాన్ని వీడక తప్పదంటారు. పూర్తిగా మాట వినకుండానే మనసులో అంచనా ప్రకారం సంఘటన గురించి చెప్పటం అనుచితమే నారదా? క్షమ పరమేశ, క్షమ. పాండవుల వ్యగ్రత వారికి ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడిని ప్రేరేపిస్తుంది. ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణుడి మార్గదర్శనం పాండవుల భవిష్యత్తును సుఖమయం చేస్తుంది. ప్రస్తుతానికి కేవలం ఒకటి తెలుసుకో నారదా, ఆ మహర్షి దూర్వాసుడి అగ్ని పరీక్షకు పరిణామం పాండవులకు శుభప్రదమే కాగలదు. నారాయణ నారాయణ. జయము శివశంకర, జయము శివశంకర. ప్రభు, నీవిలా జిజ్ఞాస ప్రశ్నలనే సాగరంలో మునిగి ఉంటే నారదా, ఆ మహత్సంఘటన కళ్ళారా చూడలేవు. అది కొద్ది సమయం తర్వాత పాండవుల కుటీరంలో జరగబోతోంది. నారాయణ నారాయణ. పరమేశ, నాకు తమ సూచన అర్థమైంది. ఓ, ఈ సంఘటనలో నీ ప్రమేయానికి తావనేదే లేదు. దాన్ని విధాత నిర్ణయించినట్టుగానే జరగనివ్వాలి. నీకు శుభం కలుగుగా. ఆర్యపుత్ర, భోజనం తర్వాత ఆ సూర్యదేవుడిచ్చినటువంటి అక్షయ పాత్రను తోమి కడిగి పెట్టేశాను. ఇక సాయంత్రానికి ముందుగా ఆ పాత్ర మనకు భోజనం పెట్టదు. అయితే మనం ఏదో విధంగా మన ఆతిథ్య ధర్మం నెరవేర్చలేమా? భ్రాతశ్రీ, ఇప్పుడు ఆతిథ్య ధర్మం కన్నా ముఖ్యం మనకు మహర్షి దూర్వాసుడు క్రోధమే. కోరినట్టుగా భోజనం పెట్టలేదని ఆయన తప్ప క్రోధితుడే మన్ను శపించేస్తాడు. లేదు మధ్యమా, ధర్మమే పణమైతే నాకు మహర్షి దుర్వాసుని శాపభయం లేదు, ఇంద్రుడి వజ్రాయుధ భయమూ లేదు.
శివశంకరుని త్రిశూలం, ఆ శ్రీహరి చక్రాయుధం కూడా నన్ను భయపెట్టలేవు. నాకున్న భయమల్లా కేవలం మన ధర్మం గురించి. అతిథి సత్కారాన్ని పూర్తి చేయలేని గృహస్థుకు జీవించి ఉండేందుకు ఎట్టి అధికారము ఉండదు. ఏమంటున్నారు భ్రాతశ్రీ? నేను సత్యమే చెబుతున్నాను మధ్యమ, సత్యమే చెబుతున్నాను. ఈ పరిస్థితిలో మనకు సంకటమే ఎదురైనట్టుంది. ఇక మన ధర్మాన్ని రక్షించుకోలేకున్నాము. మధ్యమ, ధర్మమే మనిషిని ఇతర ప్రాణుల నుంచి వేరు చేస్తుంది. ధర్మమే మనిషిని పశువులు, ఆ రాక్షస జాతి కన్నా శ్రేష్ఠుల్ని చేస్తుంది. ఎప్పుడైతే ధర్మహాని జరుగుతుందో ఇంకా జీవించి ఏం ఉపయోగం? భ్రాతాశ్రీ, మీరు ఈ విధంగా నిరాశపడవద్దు. నిరాశ తప్ప ఇంకా పాండుపుత్రుల వద్ద మిగిలినదేముంది తమ్ముడు? దీనికి దోషిని నేనే. కాదు భ్రాతాశ్రీ, కాదు. తమరు అనుచిత కార్యమేమీ చేయలేదు. ఈ అన్నదమ్ములే తమరికి సంపద కదా. తమరి ఇచ్ఛానుసారంగా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇటువంటివి ఆలోచించేందుకు వ్యవధి లేదు తమ్ముడు. మధ్యాహ్న వేళ అవుతోంది. మహర్షి దూర్వాసుడు ఆయన శిష్యగణము గంగా స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటారు. ఆ మహర్షి వచ్చే ముందుగానే మనం మన చేతులతోనే మన జీవితాలను అంతం చేసుకోవాలి. భ్రాతశ్రీ, అదే ధర్మం శాసించినట్టయితే మనమంతా మన ప్రాణాలను ఆహుతి చేసి ధర్మాన్ని రక్షించుకుందాం. అవును భ్రాతాశ్రీ, ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు. ద్రౌపది, మేము నీకే సుఖము ఇయ్యలేకపోయాం. నేడు కూడా మేము సంకట స్థితులకు వెరిచి ఆత్మహత్యే మార్గంగా ఆమోదించాం. ఈ పనిలో కూడా నీవు మా పత్నివైనందుకు నీ ధర్మాన్ని ధర్మాన్ని రక్షించడానికి రావా? రా కృష్ణ, రా రా. అమ్మా ద్రౌపది, శోకంతో నన్ను ఇలా తలుచుకుంటున్నావెందుకు? నేను నీకు సమీపానే ఉన్నాను. చూడు, నువ్వు ఇలా పిలవగానే నేను వచ్చేసాను. అటు ఇటు చూస్తావేమిటమ్మా? నేను ఇక్కడే ఉన్నాను, నీ వెనకాలే.
వచ్చేసావా కృష్ణ? రాకుంటేలా ద్రౌపది? నీవు పిలిచిన పిలుపు నన్ను విచలితుణ్ణి చేసిందిగా. సమస్య అటువంటిదే మురళీకృష్ణ. తెలుసునా, ఆర్యపుత్రులు తమ ఆతిథ్య ధర్మాన్ని నిర్వర్తించలేకపోవడంతో ఆత్మహత్య. ఈ మాటలన్నీ తర్వాత ద్రౌపది. నేనెంతో అలసిపోయాను, నాకు ఆకలిగా ఉంది. ఏమిటి నీవు అంటున్నది కేశవ? ఏం, నేనేదైనా కాని మాట అన్నానా? నాకు ఆకలిగా ఉంది. భోజనం ఉంటే నీ ముందు పెట్టి ఉండేదాన్ని. భోజనం కారణంగానే ఈ సంకట స్థితి ఎదురైంది. అందుకే పాండవులు ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఏమైంది నీకేవేళ ద్రౌపది? నీ వద్ద సూర్యదేవుడిచ్చినటువంటి అక్షయపాత్ర ఉందిగా, అది నాకు పనికిరాదంటావా? ఈ సమయాన పాత్ర నుంచి భోజనం లభించదు కదా. ఆ పాత్ర అక్షయంగా ఉండేది నేను భోజనం చేసేంతవరకే. నేను నా భోజనం ముగించేశాను. సరేలే, నీవు ఆ పాత్రని తీసుకునిరా. నేనొకసారి కళ్ళారా చూస్తే నాకు విశ్వాసం కలుగుతుంది. సరే, అయితే నీవు ఆ పాత్రను చూడదలుచుకుంటే చూసుకో. కానీ పాత్రను చూసిన పిమ్మట ఋషుల భోజనం ఏర్పాట్లు నీవే చూసుకోవాలి. నీవు ఆ పాత్రనైతే తీసుకునిరా. ఓం సూర్యాయ నమః. చూసావా, నేనన్నానుగా నీవు నాతో పరిహాసం ఆడుతున్నావని. చూడు, ఈ ఆకుముక్కను చూడు, ఇప్పటిదాకా నా కోసం వేచి ఉంది. కేశవ, పరిహాసం వద్దు, కాస్త గంభీరంగా మాట్లాడు. ఋషి దూర్వాసుడు తన సువిశాల శిష్యగణంతో సహా గంగా స్నానం చేసి తిరిగి రాబోతున్నారు. సరే అయితే, నీవు చెప్తున్నావు గనక ఇక గంభీరుణ్ణవుతాను. కానీ ముందు నా ఆకలిని తీర్చుకొని ఈ ఆకుకూర భాగం నాకు సరిపోతుందిలే. ఈ ఆకుముక్క ద్వారా ఈ సంపూర్ణ జగతి యొక్క ఆత్మ, ఆ పరమేశ్వరుని ఆకలి శాంతించాలి. ద్వారకాధీశ, ప్రియ సహదేవ, నీవు శీఘ్రమే గంగా తీరానికి వెళ్ళు. ఆ మహర్షి దుర్వాసుణ్ణి, ఆయన అనుచరులందరినీ తీసుకునిరా. శీఘ్రమే వెళ్ళు. కానీ ద్వారకాధీశ. బావగారు, సహదేవుడెంత శీఘ్రంగా వెళితే అంత శీఘ్రంగా కానీ అయినా అనే వాటికి తావు లేకుండా పోతుంది. సహదేవ, ఇంక ఆలస్యం పనికిరాదు. శీఘ్రమే వెళ్ళు. తమ ఆజ్ఞ ద్వారకాధీశ. వత్స, ఏమిటి స్వామి? దగ్గరలో స్నానం చేస్తున్న మన శిష్యగణాలను శీఘ్రమే పాండవుల కుటీరానికి రమ్మని ఆదేశించు. మేము అటుగానే పయనమవుతున్నామని వారికి చెప్పు. తమ ఆజ్ఞ. ఋషివర్య, స్నానం ధ్యానం పూర్తయ్యి. నిజంగా గంగ స్నానంతో మనసు ప్రసన్నమైంది. వత్స, నీకు భోజనానికి ముందే కడుపు నిండినట్టుందే. ఏమిటి విచిత్రం? భోజనం చేసే ముందుగానే ఆకలి తీరిందా? ఇంకేమీ తినాలనిపించటం లేదు. అవును ఋషివర్య, నాకు అలాగే అనిపిస్తోంది. పూర్తిగా కడుపు నిండినట్టు అనిపిస్తోంది. ఇంకేది తిన్నా సరే బయటికి వచ్చేస్తుంది. క్షమించండి ఋషివర్య, తమ యొక్క శిష్యులందరి ఆకలి తీరిపోయింది. అందరికీ కడుపు నిండింది. ఎవరికీ భోజనం చేయాలనిపించడం లేదు.
నా పరిస్థితి అదే ఋషివర్య. అవసరమైన దానికన్నా ఎక్కువ తిన్నట్టుగా ఉంది. ఊరికే పాండవులు మన ఆతిథ్యానికై కష్టపడుతున్నారు. వారిప్పటికే కష్టాల్లో జీవిస్తున్నారు. వారు ఎటువంటి ఇబ్బందులు పడి మనందరి కోసం భోజనం ఏర్పాట్లు చేస్తున్నారో ఏమో. మనం ఒక మహాపరాధం చేస్తున్నాము. భగవంతునికి భక్తులైన వారిని ఇలా బాధించడం ఘోర పాపమే. పైగా పాండవులెంతో మహాత్ములు. దుర్యోధనుడికి మాట ఇచ్చి మేము పెద్ద తప్పు చేశామనిపిస్తుంది వత్స. ఇప్పుడేమవుతుంది స్వామి? ఇప్పుడు గడిచిన సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది వేదజ్ఞ. ఆనాడు ఇదే ప్రకారంగా భోజనం పెట్టమని కోరుతూ మహారాజు అంబరీషుడి రాజ్యసభకు వెళ్ళాను. మహారాజు అంబరీషుడి రాజ్యసభక? అవును వత్స, చాలా పాత సంఘటన. మహారాజు అంబరీషుణ్ణి భోజనానికి ఆదేశించి నేను స్నానం చేయడానికి వెళ్ళాను. నాకు స్నానం చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. ఆనాడు ద్వాదశి తిథి. అందులో కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయి. ధర్మాన్ని ఆశ్రయించుకున్న మహారాజు అంబరీషుడు ధర్మ సంకటంలో పడిపోయాడు. మరి ఏమైంది? బ్రాహ్మణుల మార్గదర్శనం పొందినవాడై ద్వాదశి ఉండగా భోజనం మానిన దోషం తొలగిపోవాలని మహారాజు జలపానం చేశాడు. అయితే నిశ్చయంగా తమరతన్ని శపించే ఉంటారు. శాపమే కాదు, నేనతన్ని భస్మం కావించాలని అనుకున్నాను. నా కేశాల జటలను తెంపివేసి నేనొక కృత్యను సృష్టించాను. ఆ కృత్య మహారాజు అంబరీషుణ్ణి చంపడానికి ముందుకెళ్ళింది. అప్పుడు అకస్మాత్తుగా భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు చక్రాయుధం అక్కడికి వచ్చింది. కృత్యను వధించి ఆ చక్రం నా మీదకొచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తుతూ వెళ్ళాను. పరిగెత్తి నలుదిక్కులకు వెళ్ళాను. ఆ పిమ్మట నేను సృష్టికే కర్త అయినట్టి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను రక్షించలేకపోయారు. అప్పుడు కళ్యాణకారుడు శివుని వద్దకు వెళ్ళాను. కాని ఆ పరమేశ్వరుడు కూడా నాకు నిరాశనే మిగిల్చాడు. ఇంక చివరిగా నేను రక్షణ కోరి వైకుంఠానికి వెళ్ళాను. నీకు తెలుసా వైకుంఠనాథుడు ఏమన్నాడో నాతో? నాకు తెలియదు ఋషివర్య. శ్రీహరి ఇలా అన్నారు: రుద్రావతార దుర్వాస, నేను నా భక్తులకి మాత్రమే అధీనుణ్ణి. నేనంటేనే నాకు మోహం లేదు. నా యొక్క ధర్మపత్ని లక్ష్మి మీద లేదు. నాకు మోహం ఉండేది కేవలం నా భక్తులంటేనే. క్షమించండి రుద్రావతార దుర్వాస, నేను తమరికెటువంటి సహాయమూ చేయలేను. నా సుదర్శన చక్రం తమని వెన్నంటుతూనే ఉంటుంది. అది అవకాశం రాగానే తమపై ప్రహారం చేసి తీరుతుంది. మరేమైంది మహర్షి? త్రిలోకనాథుడు నాకు మార్గదర్శకులయ్యారు. నీకు గనక ఈ కష్టం తీరాలంటే దుర్వాస, నీవు నాభాపుత్రుడు మహారాజు అంబరీషుణ్ణి వేడుకు. నేను మహారాజు అంబరీషుణ్ణి క్షమకై యాచించాను. ఆయన కృపతోనే నా ప్రాణాలకు రక్షణ కలిగింది. నేడు కూడా ఊరికే పాండవుల్ని బాధించాను. ఆ కారణంగానే భగవంతుడి మాయా రోషము తన అద్భుతాన్ని చూపాయి. మనందరి ఆకలి శాంతించింది. మనమేం చేయాలి స్వామి? తమరు అనుజ్ఞ ఇస్తే మేము ధర్మాన్ని నమ్ముకున్న పాండవులను క్షమించమని అడిగిరామా? వద్దు వత్స, ప్రస్తుతం పాండవులకు ఎదురవడం ఉచితం కానేరదు. మనకు మంచి జరగాలంటే శీఘ్రమే ఇక్కడి నుంచి పారిపోవాలి. నుదుటిపై చందనపు తిలకమైన దిద్దుకోండి స్వామి. తిలకం పొట్టు సంగతి తర్వాత చూద్దాం వేదజ్ఞ. ప్రస్తుతం ఇక్కడి నుంచి బయలుదేరడమే మనందరికీ శుభప్రదం. ఆ చక్రాయుధం మళ్లీ కనుక వస్తే ఇక అనర్థమే మిగులుతుంది. వత్స, నీవు శీఘ్రమే వెళ్ళి శిష్యగణాన్ని పారిపోమ్మని ఆదేశించు. తమ ఆజ్ఞ. వేదజ్ఞ, ఇక్కడి నుంచి శీఘ్రమే వెళ్ళిపోదాం. పదండి. మహర్షి దూర్వాసుడు
ఆయన శిష్యగణాలు ఏమయ్యారు? అన్నగారు చెప్పటం వారు ఇటే వచ్చారని. ఏమయ్యా, నీవిక్కడ మునీశ్వర్లు స్నానం చేయటం చూసావా? స్నానం చేయడం చూడలేదు, కానీ వారు భయభీతులై పారిపోవడం మటుకు చూశాను. భయభీతులే పారిపోవడమా? నాకేం అర్థం కాలేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఈనాటిదాకా నేనెప్పుడూ బాలురులాగా ఋషులు మునులు గెంతుకుంటూ పరిగెత్తడం ఎన్నడూ చూడలేదు. వారంతా మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళారు. నేననుకున్నాను ఏ సింహమో క్రూర జంతువో వారి వెంటపడిందని. పొలం పనులు మానుకుని ఆ మృగం జాడను వెతుకుతూ వెతుకుతూ నేను ఇక్కడి దాకా వచ్చాను. నాకు అసలేమీ కనిపించనే లేదు. కనిపిస్తే ఋషులను అలా బాధించే ఆ మృగాన్ని చంపి పారేసేవాణ్ణి. రుద్రావతార మహర్షి దుర్వాసుడు ఈ ప్రకారంగా ఆతిథ్యం ఇవ్వాలని కోరుకోవడం, ఆపై చెప్పకుండా ఉన్నట్టుండి వెళ్ళిపోవడం, దీనికి కారణమేమిటో తెలియడం లేదు. బావగారు, కారణం చెప్పడం సులువే, అది స్పష్టమే. పాండవులు కేవలం దుర్యోధనుడి స్వార్థపూరిత పరీక్షలకు మాటిమాటికి గురి కావాల్సి వస్తోంది. అనగా ఋషులిక్కడికి రావడం? అవును పార్థ, నాకు దీని సమాచారం మునిపే తెలిసింది. ఆ దుర్యోధనుడు తన మామ శకునితో పాటు మహర్షి దుర్వాసుని ప్రసన్నుని చేసుకోవాలని బాగా గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. అనగా ఇదంతా దుర్యోధనుడి ప్రయత్నాల పరిణామమేనా? పెద్దబావ, ఈ కుట్రకంతా సూత్రధారుడు మరెవరో కాదు, అతడు గాంధార రాజు శకునియే. బావా, ఇది ఇంకా ప్రారంభమే. వనవాస కాలంలో కౌరవులు మీకు ఇలాంటి కష్టాలే కలిగిస్తుంటారు. మరైతే ఈ కష్టాల ఉపశమనానికి ఎటువంటి ఉపాయమో లేదా కేశవ? పాంచాలి, స్వార్థము గాఢవాంఛలే తన జన్మస్థలాలైన దుర్యోధనుడు నా దృష్టిలో ఒక రోగమే. మరి ఈ లోకంలో ఏ రోగానికైనా ఉపశమనం అనేది ఉంటుంది. ఓ ద్వారకాధీశ, మాకా రోగానికి ఉపశమనం ఏమిటో చెప్పండి. అన్ని అసాధ్య రోగాలకు ఉపశమనం ఒక్కటే, అది శివభక్తి ద్వారా లభిస్తుంది. పరమేశ్వరుడు సమస్త లోకాలను నాశనం చేయగలడు. ఎవరైనా మంచి మనసుతో ఆయనను ధ్యానిస్తే వారికెన్నడూ రోగాలుండవు. కాస్తంత ప్రయత్నిస్తే చాలు, పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. అయితే మేమందరం దేవాదిదేవ మహాదేవులని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం నేడే ప్రారంభిస్తాం. జన్మించిన ప్రతి ప్రాణికి శివభక్తి పైన అధికారం ఉంటుంది పార్థ. మరి మీ అందరి కష్టాలు అంతమవడానికి కేవలం ఇంకా పార్థుడే శివభక్తిలో లీనమవ్వాలి. నేనా? లేదు కేశవ, నాకు శక్తిపైనే నమ్మకం ఉంది, నాకు భక్తిపైన నమ్మకం లేదు. పార్థ, ఈ మాట నువ్వు అంటున్నది కేవలం నీకు నీ భక్తి యొక్క శక్తి గురించి తెలియకపోవడం వల్లనే. భక్తి దీనులకు, హీనులకు, అసహాయులకు సహాయపడుతుంది కేశవ, మా వీరులకు కాదు. ఇది నీ పొరపాటు పార్థ. నీవు నీ మాటని రుజువు చేయలేవు. ఎందుకంటే భక్తికున్న శక్తి ఈ జగతిలో ఉన్న శక్తులన్నింటికంటే శ్రేష్టమైనది, సర్వోత్తమమైనది. జ్యేష్ఠ భ్రత, తమరు కోరేది ఇదేనా? నేను స్వయంగా శివభక్తిలో లీనమవ్వాలని? అవును అనుజ, అలా ద్వారకాధీశుడు చెప్పిన మార్గాన నువ్వు వెళితే మనందరి జీవితాలు సుఖము సంతోషాలతో నిండిపోతాయి. సరే జ్యేష్ఠ భ్రత, మరి తమరి కోరిక అదే అయితే నన్ను నేను శివభక్తిలో లీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. చెప్పండి కేశవ, నేనేం చెయ్యాలి? పార్థ, ముందుగా నువ్వు నీ మనస్సుని దృఢం చేసుకోవాలి. ఎందుకంటే భక్తి సఫలమవడం మనోనిబ్బరంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంద్రకీల పర్వతానికి వెళ్ళి శివారాధనకి ముందుగా నీ తపస్సుకి అగ్ర పూజ్యుడిగా దేవేంద్రుడిని తలుచుకుని శక్ర విద్యతో దేవేంద్రుడిని ప్రసన్నం చేసుకో. దేవేంద్రుడు ప్రసన్నమై నీకు పవన హితకర
పరమ పావన ఇంకా జగతిలో సర్వశ్రేష్టమైన సిద్ధ శివమంత్రాన్ని దీక్షగా ఇస్తాడు. నన్ను ఆశీర్వదించండి. నేను నా మనస్సుని భక్తిలో లీనం చేసుకోవడంలో సఫలత సాధించాలని. నువ్వు అలా వెళ్ళిపోతున్నావేంటి పార్థ? పాంచాలి, వీర శిరోమణి, అర్జునుడి గాంధీవం తీసుకురా. మరి కేశవ, భక్తిలో అస్త్రాల అవసరం ఏమిటి? సమస్య అవసరానిది కాదు పార్థ, సమస్య ధర్మానిది. నువ్వు క్షత్రియుడివి. ఆ క్షత్రియ ధర్మం నీకు ఇదే చెబుతుంది పార్థ. నువ్వు నీ ప్రజలు ఇంకా అసహాయులని రక్షించడానికి అస్త్రశస్త్రాలు సదా నీతోనే ఉండాలని. ఆర్యపుత్ర, తమరు ఒక శుభ సంకల్పంతో తపస్సు చేయడానికి వెడుతున్నారు. తమరు సఫలురు కావాలి. అదే ఎవరైనా తమని హాని చేయడానికి లేదా శత్రుత్వ దృష్టితో చూసే దుస్సాహసం చేసినట్లయితే వాళ్ళని అవశ్యం దండించండి. తమరి విజయమే నాకు గౌరవం. తమరి గాంధీవం దుర్మార్గుల అత్యాచారాల్ని దండించడంలో సఫలమవుతుంది. నేను నా శక్తిని ప్రయోగించేది సదా అత్యాచారాన్ని అంతం చేయడానికి, గౌరవాన్ని రక్షించడానికి మాత్రమే. కానీ నాకు ఈ సమయాన భక్తిలో లీనమవ్వమని ఆదేశం లభించింది. అలా పెద్దల ఆదేశాన్ని పాటించడం నా ధర్మం. ఇక నాకు అనుజ్ఞనీయండి పెద్దబావ. ద్వారకని చేరుకునే ముందు నేను ఇంకొక ఆవశ్యక కార్యాన్ని నెరవేర్చాలి. నేను మీకేమైనా సహాయపడగలనా ద్వారకాధీశ? లేదు పెద్దబావ, ఈ కార్యాన్ని కేవలం నేనే నెరవేర్చాలి.